వైసీపీ పాలనలో 1.5 ఎకరాల భూమి కబ్జా జరిగింది. దేవాలయం, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది. మొత్తం వీటన్నిటికి సంబంధించి సమగ్ర సర్వే చేయడంతో పాటు ప్రజలకి సులువుగా ఉండేటట్టుగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నాము. అలాగే ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం పైన QR కోడ్ రాబోతుంది. అంటే ఆ QR కోడ్ మనం స్కాన్ చేస్తే ఆ పట్టాదారు పాస్ పుస్తకానికి ఎవరైతే యజమాని ఉంటారో, ఎవరైతే హక్కుదారు ఉంటారో ఆయనకి సంబంధించిన భూముల వివరాలు మొత్తం చాలా ఈజీగా వస్తాయి. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు, చాలా గందరగోళం సృష్టించారు. అలాగే రాళ్ల పేరుతో దాదాపు 77 లక్షల రాళ్ళు కోసం 687 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 77 లక్షల రాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. దానికి ఒక 15 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 1 అధికార దుర్వినియోగం, 2 భూ కబ్జాలు, 3 ప్రజలకి భూములపైన ఒక భరోసా లేకపోవటం. ఇది గత పాలనలో జరిగింది. ఇక నుంచి అది జరగదు అని ప్రస్తుత ప్రభుత్వం ఉంటుంది. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, తోటి ప్యానలిస్ట్ జ్యోత్స్న గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీడియా మేడ్ విజనరీ అండి. మీడియా మేడ్ విజనరీ. నిజానికి ఆయన ఆటంకవాది. అభివృద్ధికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆటంకవాది అని నేను చెప్తున్నా. ఎందుకంటున్నానంటే మా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి వ్యాన్ పిక్ అనేటటువంటి మంచి ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో క్విడ్ ప్రోకో జరిగిపోయిందని చెప్పేసి దానిని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో దోచిపెట్టారని చెప్పేసి ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి ఐమాక్స్ ప్రసాద్ గారిని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి మా 2 జిల్లాల భవిష్యత్తుని, గుంటూరు, ప్రకాశం జిల్లాల భవిష్యత్తుని, ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చి ఉండే. తీరా కోర్టులో ఏమైందండి, 840 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులను, స్వాధీనం చేసుకున్న ఆస్తులను కూడా కోర్టు రిలీజ్ చేసి ఇక్కడ ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అని చెప్పింది. నష్టపోయింది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా గుడ్డగాల్చి నెత్తిన వేయటంలో ఎక్స్పర్ట్ అనే దానికి ఉదాహరణ నేను చెప్పాను. ఆయన ఏదైనా ఏ అంశాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద జల్లాడో ఆ అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటా ఉన్నారు. ఏమంటున్నారు ఆయన? రద్దు చేశానన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని. అవును, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయబోయే ముందు ఆయన చెప్పిన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే 1.5 ఎకరాల, ఇది ఒక పెద్ద అబద్ధం. 1.5 ఎకరాల వైఎస్ఆర్సీపీ నాయకులు మీది 1 సెంటు పోయిందా, జ్యోత్స్న గారిది 1 సెంటు పోయిందా, శ్రీనివాసరెడ్డిది 1 సెంటు పోయిందా? నిజాలు చెప్పాను. అదే విధంగా శ్రీనివాసరెడ్డి గారు మన జోలికి ఎవరు వస్తారు? ఏమండి, ఎవరు రారు సార్, ఎవరు సార్ నన్ను చెప్పనివ్వండి. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, ప్రస్తుత స్పీకర్ గంటా శ్రీనివాస్ గారు 5,000 ఎకరాల భూదోపిడీ జరిగింది. ఈ భూదోపిడీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లే చేశారు అని ఆరోపించారు. వాటి మీద మీరు విచారణ చేయగలిగారా? విచారణ చేశారా? ఏదైనా సరే విచారణ చేశారా? ఇక్కడ జ్యోత్స్న గారు చెప్పిందంతా ఒక్క దాంతో నేను ఏకీభవిస్తున్నా. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, గత 5 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు కదా, కరెక్టే. మీరు అన్నట్టుగా అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. అప్పుడు కొంత అయ్యన్న పాత్రుడు వర్సెస్ గంటా శ్రీనివాసరావు మధ్య కొంత ఇష్యూ నడిచింది. చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి ఇదంతా జరిగింది, కాదనట్లేదు. తర్వాత 5 ఏళ్ళు మీరున్నారు, మీరేం తేల్చారు? వాళ్ళ భూములు కుంభకోణంకి పాల్పడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోవటం వల్లే కదా వచ్చింది గలాట. ఆ భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవటం వల్లనే కదా గీతం భూముల్ని మళ్ళీ లాగేసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కమ్యూనిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా వచ్చి అడ్డుపడింది. ఒక చిన్న ఉదాహరణ సార్, ఏమి లేదు, వీళ్ళు చేసేటటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అనే దానికి మీకు చెప్తున్నా. చెత్త పన్ను వేస్తే చెత్తగాడు అని చెప్పేసి విమర్శించారు. ఈ రోజున పిఠాపురంలో ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? మేము వేసిన దానికన్నా మేము 60 రూపాయలు వేస్తే 120 రూపాయలు వేసి
దానికి వచ్చే స్వచ్ఛహారం అని చెప్పేసి పేరు పెట్టారు. ఉమ్, స్వచ్ఛహారం అని చెప్పేసి కథలు రాస్తా ఉన్నారు. అంటే మేము చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం, ఉమ్. మేము చేస్తే రాచరికం, ఎదుటివాడు చేస్తే అరాచకం అనేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు రైట్. ముందు మాదిరెడ్డి గారు మీ ఆరోపణల పైన ఖచ్చితంగా నేను జ్యోత్స్న గారు సమాధానం తీసుకుంటాను. కానీ సర్వే రాళ్ల పైన ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం, పట్టాదారు పాస్ పుస్తకాల పైన రాజమండ్రి ఉండాల్సిన చోట ముఖ్యమంత్రి ఫోటో పెట్టడానికి సమర్థించుకుంటారా? దానికే ఖర్చు దాదాపు 700 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు ఆ రాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సర్వే రాళ్లపై ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవటాన్ని సమర్థించుకోవటంలో తప్పు చేశాం కాబట్టి ప్రజలు శిక్షించారు. నేనేమంటున్నానంటే, నిన్న నేను వ్యవసాయ రుణం, ఈ సంవత్సరానికి వ్యవసాయ రుణం రెన్యువల్ చేయించుకోవడానికి నిన్న బ్యాంక్ వెళ్ళాను సార్. నేను అడంగల్ కాపీ తీసుకోవాల్సి వచ్చింది. మీ సేవలో నేను అడంగల్ కాపీ తీసుకుంటే అడంగల్ కాపీ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బొమ్మ ఉన్నాయి. ఎందుకున్నాయి సార్? అంటే ఎందుకున్నాయి? నీతులు చెప్తున్నారు కదా ఇప్పటిదాకా. ఓకే, మీదైతేనేమో ప్రచార పిచ్చి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ప్రచార పిచ్చా. జగన్మోహన్ రెడ్డి గారికి 700 కోట్ల రూపాయలు ఆయన బొమ్మ వేయటానికి అయినాయా? 700 కోట్ల రూపాయలు ఆ రాళ్లు తేవడానికి అయినాయి. 15 కోట్ల రూపాయలు ఆయన బొమ్మ వేయడానికి అయిందా? పాస్ పుస్తకాలు ముద్రించడానికి అయింది. ఆ బొమ్మ మీకు అభ్యంతరంగా ఉంటే, మీరు చూడలేకపోతే మీకు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా కనపడతారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి రాగానే ఆయనకు భయం ఆవరిస్తుంది, భయపడిపోతారు ఆయన. ఆ భయం మిమ్మల్ని ఆవరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల మీద పేస్ట్ చేసుకోండి, అంటించకుండా ఏదన్నా పేస్ట్ చేసేయమని చెప్పండి. అంతేగాని ఆ డబ్బుల్ని వేస్ట్ చేయడం ఎందుకు? మీకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూడాలంటే భయం ఉందనుకోండి, ఆ భయాన్ని ఈ రకంగా తీర్చుకోండి. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మీరు దుర్వినియోగం చేసినట్టు 15 కోట్ల రూపాయలు 6,000 గ్రామాల్లో సర్వే అనగానే సత్యప్రసాద్ గారు చెప్పారండి. 99% క్లియర్ గా ఉన్నాయి. 1% ఎక్కడైనా సరే తేడాలు ఉంటే వాటిని మేము సరి చేస్తాం, రీసర్వేలు చేస్తాం. పుస్తకాలు ఇస్తామంటున్నారు అంతే. అదే పారదర్శకంగా చేస్తామని కూడా అన్నారు, రీసర్వే చేస్తామని కూడా అన్నారు, డెవలప్ చేస్తామంటున్నారు, రీసర్వే కూడా చేస్తామని అన్నారండి. అవసరమైతే అన్నారు, అవసరమైన చోట మాత్రమే రీసర్వే చేయాలని నిన్న ఆదేశించారు ముఖ్యమంత్రి. సార్ ఇవన్నీ కూడా ప్లేట్ ఫిరాయించడానికి. ఇప్పుడు ముందు ఏమన్నారు సార్, ఈ యొక్క స్మార్ట్ మీటర్ల గురించి, రైతుల మీటర్ల గురించి ముందేమన్నారు సార్, ఈ మీటర్లను పగలగొట్టండి అన్నారు. నిన్నేమన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు? మీటర్ల గురించి విలేకరు ప్రశ్నిస్తే, ఆ మీటర్ల గురించి ఆలోచించాలమ్మా, దాని విషయం ఏంటో చూడాలి, అవసరమైతే సోలార్ సెట్స్ ఇచ్చేసి రైతులకే ఉపయోగపడే విధంగా అదే మీటర్ల ద్వారా రైతులకే చెల్లింపులు చేద్దామన్నారు. అంటే మీటర్లను సమర్థించినట్ట కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కబ్జాలు చేయలేదు, టీడీపీ చేస్తున్న ఆరోపణలు, ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు తప్పని మీరు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి అక్కడ మదనాపల్లి ఆఫీస్లో రికార్డ్స్ కాల్ చేసిన ఘటన కొంచెం సెన్సేషన్ అయింది. దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెర వెనుక ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించామని నిన్న అదే జిల్లాకు, అంటే కడప జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూదోపిడికి పాల్పడింది. ఇప్పుడు వందలాది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు వచ్చి ఆఫీసులకు వచ్చి కలుస్తున్నారు. మరి కబ్జా చేసినట్ట, చేయలేనట్ట? సార్ అక్కడ ఆఫీస్కి వచ్చి కలిసిన వాళ్ళలో ఆన్ రికార్డెడ్ గా నేను స్వయంగా తెప్పించుకొని చూశాను సార్. అక్కడ ఆన్ రికార్డెడ్ గా వచ్చిన వాళ్ళు కేవలం 8 మంది మాత్రమే. వందలాది అనేది వీళ్ళు కార్యకర్తలను అక్కడికి తీసుకెళ్లి ఒక క్రియేషన్ చేశారు. అదే విధంగా వీళ్ళు ప్రజలను తప్పుదారి పట్టించడంలో ఎంత ఎక్స్పర్ట్స్ అనే దానికి మిగతా అంశాల జోలికి కూడా జ్యోత్స్న గారు వెళ్లారు కాబట్టి చెప్తున్నా నేను. ఉగాది పండగ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఏమి హామీ ఇచ్చాడంటే, వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తాను, ఉగాది పండగ రోజున హామీ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎక్కడ కూడా అన్యాయం చేయను, 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి చెప్పారు ఆయన. చెప్పి
ఈ రోజున రాజేంద్ర ప్రసాద్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, ఉమ్, వాలంటరీ వ్యవస్థని రద్దు చేయించండి అని. రాజేంద్ర ప్రసాద్ ఎవరండి? తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ కదా. ఉమ్. రాజేంద్ర ప్రసాద్ చేత ఒక మేము ఆ వ్యవస్థను రద్దు చేయము, మేము ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు ఇదే రద్దు డిబేట్ లో జ్యోత్స్న చేయండి. గారు ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, ఒక ప్రకటన చేశారు. ఆమె కూడా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆ పార్టీకి. సార్, ఇందాక అంబటి రాంబాబు గారి గురించి కూడా ఆయనకు సంబంధం లేని శాఖ అన్నారు. ఆయన అంబటి రాంబాబు గారు మా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. ఉమ్, ఆయన అన్ని అంశాల మీద కూడా స్పందిస్తారు. ఉమ్, వీళ్ళు ఎలా చేస్తారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అండి. కుముద్బెన్ జోషి గారు 1986లో గవర్నర్ గా ఉండి ఒక ఆర్డర్ పాస్ చేశారండి, జీవో నెంబర్ 3 అని. ఉమ్, ఏది ట్రైబల్ ఏరియాలో, పాడేరు ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్ మాత్రమే టీచర్ ఉద్యోగాలు పొందాలి అని. ఉమ్, ఈ ఆర్డర్ అనేది 1989లోనే వాళ్ళు కోర్టుకెళ్లి కొట్టివేశారు దాన్ని. ఇది అసెంబ్లీలో చర్చ జరిగి వచ్చినటువంటి ఆర్డినెన్స్ కాదు, ఇది గవర్నర్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ అని కొట్టివేస్తే అదే మోసాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో వినిపించారు. ఉమ్, నేను జీవో నెంబర్ 3 తీసుకొస్తాను, ట్రైబల్స్ కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తాను. అదే విధంగా ఎంఆర్పిఎస్ మీద 2 దశాబ్దాలుగా మోసం చేస్తా ఉన్నారు, ఉమ్, నేను వర్గీకరణ చేస్తానని. ఇలా మోసం చేయటంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఉమ్. ఆ మోసం చేయటంలో ఎక్స్పర్ట్స్ అనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది, కేవలం 2 నెలలకే అర్థమైపోయింది. ఉమ్. భవిష్యత్తులో మేమేం మాటలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఓకే. ప్రజలకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నేనేమంటున్నానంటే భూముల విషయంలో ఇక ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు, భరోసాగా ఉండొచ్చు. మీకు సంబంధించిన ఆస్తులు కానీ మీకు హక్కు ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, ఎవరు జోక్యం చేసుకోరు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకు ఇచ్చిన భరోసా ఇది. సతీష్ గారు ఒక్క మాట. అదే భరోసా, అంతకన్నా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా కూడా అదే. కాకపోతే వీళ్ళు భరోసా ఎందుకు ప్రజలు తిరస్కరించారు? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అది వస్తే ఏదో జరిగిపోతుందని ప్రజలు ఎందుకు భావించారు? మీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు అది కూడా ఒకటే కారణం కదా. స్లీపర్ సెల్స్ లాగా ఈవెన్ పోలింగ్ క్యూ లైన్స్ లో కూడా వచ్చేసి వీళ్ళు విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేశారు సార్. ఎప్పుడైనా ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది, అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు విశ్వసనీయత ఉంటే, భరోసా ఉంటే దుష్ప్రచారాన్ని కూడా నమ్మరు కదా సార్. సంధికాలంలో జరిగినటువంటి దుష్ప్రచారం వల్ల నష్టపోయేది ప్రజలు. ఒక రోడ్డు వేస్తున్నాం సార్, రోడ్డు వేసేటప్పుడు రాళ్లు రప్పలు చాలా ఇబ్బందులు పడతారు, చాలా తిట్లు తింటారు ప్రజలు. కానీ రోడ్డు పూర్తయిన తర్వాత దాని ఆనందం ఏంటో ప్రజలు అనుభవిస్తారు. నెరవేర్చట్లేదు, తల్లికి వందనం అన్నారు, అది నెరవేర్చట్లేదు, వాలంటీర్లపై క్లారిటీ లేదు, సూపర్ 6 ఏ విధంగా చేయాలన్న దానిపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. మేడం టైం అయింది. సతీష్ గారు, నేను చాలా క్విక్ గా కంప్లీట్ చేస్తానండి. వాళ్ళు మా మీద పాపం బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు కూడా. నేను ఒకటే చెప్తున్నాను, మేం రాష్ట్ర ప్రజల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. మేము వచ్చిన ఆల్మోస్ట్ ఈ 2 నెలల్లో మేము ఇచ్చినటువంటి మొదటి 5 సంతకాలు ఏవైతే పెట్టామో అవి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నాము. అలానే ప్రతి హామీ మీద వర్క్ చేస్తున్నాం. మీరు ఇవి మాట్లాడుతున్నారు, జియో నెంబర్ 217 ఏదైతే మన మత్స్యకారులకు సంబంధించిన దాన్ని మీద కూడా మేము ఇచ్చిన ప్రతి హామీని రద్దు చేసుకుంటూ, ఏదైతే మొన్న రద్దు చేస్తామని మాట ఇచ్చామో ఆ ప్రతి హామీని మేము ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాం, పెన్షన్ పెంచుతామన్నాం, పెంచి ఇచ్చాము. అలానే మేము స్కిల్ సెన్సెస్ చేస్తామన్నాము, చేసేటువంటి దిశగా మేము ఇచ్చేస్తున్నాము. తల్లికి వందనం కూడా మేము పెడుతున్నాం. తల్లికి వందనం కూడా మేము దానికి సంబంధించినటువంటి ఒక ప్రిలిమినరీ జీవో ఇచ్చాం, దానికి సంబంధించిన విధి విధానాన్ని సెట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా ఇంకా కాలేదు. వీళ్ళు డే 1 నుంచి మీరు హామీలు పూర్తి చేయలేదు, 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తి చేశారని మేము ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ దట్ డిబేట్ సార్. నేను మాత్రం ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాం, మేము ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం. నేను మీకు ఇక్కడ మేమేమి ఇవాళ రోజున ఏమేమి హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళామో నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను సతీష్ గారు, వీళ్ళు ఎంత మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా సరే ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం ప్రజలకు కమిటెడ్ గా ఉంది, ప్రజలకు జవాబుదారీ. జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసింది, నిన్న రద్దు చేసింది. ఒకసారి ఇట్లాంటి మాయ మాటలు
చెప్పవద్దు. సార్, ఓకే, ఓకే, రైట్. మత్స్యకారులకు జీవో నెంబర్ 3 సంబంధించిన సాధ్యం రైట్ కాదు. రైట్ రైట్. ప్రజలైతే మొత్తం అన్ని గమనిస్తారు. జ్యోత్స్నా గారు, మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అన్నది గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. రైట్ రైట్ రైట్. చూద్దాము ఏం జరగబోతుందో.